ప్రియులారా, ఈరోజు ఉదయకాలము ఫేస్బుక్లో నేను ఒక ఇమేజ్ని చూశాను. ఆ ఇమేజ్ని మీరు స్క్రీన్లో చూడవచ్చు. మీరు ఆ ఇమేజ్ని గమనించి చూడండి. ఒక బాలుడు తన వెనకాల చనిపోయిన ఒక పసిబిడ్డను మోస్తున్నట్లుగా ఆ ఇమేజ్లో మనం చూడవచ్చు. ఆ ఇమేజ్ జపాన్ దేశంలో ఒక పేరు పొందిన ఒక ఇమేజ్ అన్నమాట. ఆ ఇమేజ్కి పేరేంటి తెలిసిన? ద సైన్ ఆఫ్ యూనిటీ ఇన్ జపాన్ అని ఆ ఇమేజ్కి ఒక గొప్ప పేరే వచ్చింది. ఎందుకంటే ఒకానొక కాలంలో జపాన్లో గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో తల్లిదండ్రులు చనిపోయారు. ఈ బాలుడు మాత్రమే బ్రతికున్నాడు. అది మాత్రం కాదు, తనతో ఉన్న తన చిట్టి తమ్ముణ్ణి తన భుజం మీద ఎత్తుకొని నడుస్తున్నాడు. ఎందుకంటే తన చిట్టి తమ్ముడు చనిపోయి ఉన్నాడు. అప్పుడు ఒక సోల్జర్ చూసి ఆ బాబును అడుగుతున్నాడు, చనిపోయిన ఆ పసిబిడ్డను ఎందుకు మోస్తున్నావు? అది నీకు బరువుగా లేదా? ఆ బాబుని ఎక్కడైనా బూడ్చి నువ్వు వెళ్ళి నీ ప్రాణాన్ని కాపాడుకో అంటే, అందుకు అతడు ఏమన్నాడు తెలిసిన? ఇతడు నా సహోదరుడు, నా తోబుట్టు, నా తమ్ముడు, నా రక్తం పంచుకొని పుట్టినవాడు, అతడు నాకు బరువు కాదు అని చెప్పి చనిపోయిన ఆ పసిబిడ్డను తన భుజం మీద మోసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సోల్జర్ ఆ బాలును చూసి, ఆ ఇద్దరు వ్యక్తులను చూసి కన్నీరు కార్చాడు. నిజంగానే ఆ చిన్న మనసును చూడండి. చనిపోయిన తన తమ్ముణ్ణి పారేయకుండా, సమాధి చేయకుండా, ఒక బరువుని భావించకుండా ప్రేమతో చచ్చిపోయిన ఆ శవాన్ని మోసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో ఇటువంటి ప్రేమను మనం చూడగలమా? ప్రియులరా, ఇటువంటి ప్రేమపూరితమైన మనసును మనం చూడగలమా? ఈ లోకములో ప్రేమ కరువై ఉన్నది. ఒకరి బరువును మొయ్యటానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. తల్లిదండ్రులు పిల్లల బరువును, పిల్లలు తల్లిదండ్రుల బరువును, తోబుట్టువులు అన్నదమ్ములు బరువులను కూడా మనం మొయ్యలేకపోతున్నాం. కానీ ఆ చిన్నవాడు చనిపోయిన ఆ పసిబిడ్డ బరువును ఒక బరువుగా, భారముగా ఎంచక మోసాడు. అది ఏ విధంగా? మన ప్రభు అయిన యేసు ఈ లోక మానవులందరి పాపములను ఆయన మోసాడండి. ప్రేమ ద్వారా ఆయన నిజమైన ప్రేమతో లోక మానవుల పాపములను మోసాడు. బైబిల్ ఏమంటుందో తెలిసిన? దేవుడంట మనకు తండ్రి అయి ఉన్నాడంట. యేసు ప్రభు మనందరికీ జ్యేష్ఠ సహోదరుడై ఉన్నాడు. ఆయనే మన సహోదరుడు. మృతులైన ప్రతి మనుషుల పాప భారములను ఆయన మోసాడు. ఈ జపాన్లో ఏ విధంగా చనిపోయిన తమ్ముడి యొక్క శవాన్ని భారముగాను, బరువుగాను భావించక ఎలా ఆ బాలుడు మోసాడో, యేసు ప్రభు కూడా సిలువ మీద మీ అందరి పాపములను ఇష్టపూర్వకంగా మోసాడు తన ప్రేమ చేత. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. అంత గొప్ప ప్రేమ కలిగిన యేసయ్య నీ కొరకు సిలువ మీద నీ పాపములను ఆయన మోసాడు. మీకు తెలిసిన చనిపోయిన ఆ చిన్నవాణ్ణి ఆ బాలుడు ఎలా మోసాడో, పాపము చేతను, అతిక్రమముల చేతను సచ్చిన వారైన మన అందరి కొరకు యేసు సిలువ మీద మోసాడు మన పాపములను. ఆయన మన లోకరక్షకుడు, ఆయన మన ప్రభువులకు ప్రభు. ప్రియులరా, ఆ ప్రేమను మీరు గుర్తించండి. యేసు మీ కొరకు చేసిన త్యాగమును గుర్తించండి. సిలువలో ఆయన మీ కొరకు పడిన శ్రమను, మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి మీ కొరకు ఆయన తిరిగి లేచాడు. ఇప్పటికీ మీ కొరకు ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. తన రెండు చేతులు చాపి ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏమని తెలిసిన? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. అటువంటి యేసయ్య ప్రేమను మీ జీవితంలో ఎప్పుడైనా గుర్తించారా?
ఇదిగో ఈ యొక్క ఇమేజ్ జపాన్ దేశములో సైన్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. అదే విధంగా యేసయ్య యొక్క ప్రేమ ఐక్యతను మీరు గుర్తించండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే మీరు రక్షించబడతారు. దేవుని బిడ్డలుగా జన్మించి యుగయుగాలు దేవునితో జీవిస్తారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.